మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వక్ మణిబాబు. అయితే చాలా మంది అనుకుంటూ ఉంటారు, నేను ఇక్కడ డబ్బులు పెట్టేశాను కానీ లాస్ అయిపోయింది, ఇక చాలు, ఇక ఇక్కడతో నా లైఫ్ ఎండ్ అని చెప్పేసి అండ్ సూసైడ్ అటెంప్ట్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళ కోసం ఈ రోజు సార్ తో మాట్లాడడానికి నేను తీసుకొని వచ్చేసాను. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఒక్క డబ్బు ఒక్కటే ఒక మనిషిని హై రేంజ్ కి తీసుకెళ్లాలన్నా లేదా అక్కడ నుంచి డౌన్ ఫాల్ చేయాలన్నా నేను అంటాను. అది కాదు ఆలోచన విధానం అని మీరు అంటున్నారు. ఎలా అనేది చెప్పండి సార్. ఆలోచన విధానం మారితే డబ్బు ఆటోమేటిక్ వస్తుంది మన దగ్గరికి. ఎందుకు రాదు? ఇప్పుడు మీరు అన్నారు ఏమని, డౌన్ ఫాల్ అయిపోయినారు, ఇంకా సూసైడ్ అటెంప్ట్ అన్నారు. అంటే పిరికితనంతో సరిపోతున్నారు వాళ్ళు. ఇంకా నా వల్ల కాదు అని అనుకున్నారు. వాళ్ళు అనుకున్నారు కదా, అంటే అక్కడ ఏం జరిగింది? ఆలోచన విధానం ఫెయిల్ అయింది అని అర్థం. అక్కడ ఫెయిల్ అయింది కదా, వాళ్ళు ఉన్నతంగా పోలేకపోతున్నారు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా సూసైడ్ ఈ అప్పు ఎలా కట్టేది, నేను పోయినది, ఇంకా నేను దీన్ని ఎలా సరిదిద్దుకోగలను అని ఆలోచన విధానాన్ని సరి చేసుకోలేకపోతున్నారు. అక్కడ భయపడుతున్నారు. పిరికితనం భయంతో సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు. అంతేగా చేసేది వాళ్ళు. ఇంకా చేయబోయేది అదే. సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది నీకు? భూమిపైన పుట్టామంటే మనకు కారణం ఉందండి. సాధించి అనుభవించడానికి పుట్టాం మనం. సాధించి అనుభవించడానికి. ఆ సాధన ఏదో ఉంది. ప్రతి మానవుడు గొప్పోడండి. ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది. పుట్టుకతో అందరూ పుట్టింది ఒకే విధానమే. ఇక్కడ పుట్టిన తర్వాత ఆలోచన విధానంలో సరిలేక, మన ప్రవర్తన విధానం సరిలేక ఒక్కొక్క రూట్ ఒక టైప్లో మారుతుంది. ఉన్నతంగా ఆలోచించేవాడు ఉన్నతంగానే పోతుంటాడు. ఈరోజు ఉన్నట్టుండి కారు కొంటున్నారు. వాళ్ళు పుట్టుకతో తీసుకొచ్చినారు. ఇల్లు కట్టేస్తున్నారు. వాళ్ళు పుట్టుకతో కట్టినారు. నీతో కూడా నీ పక్కంటే వాళ్ళని కూడా గుర్తేసుకో. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నీకు బంధువులు కూడా ఉన్నట్టు ఒకప్పట్లో పేదవాళ్ళకు ఉన్నారు, ఉన్నట్టు చూస్తే ధనవంతులు ఉన్నారు. ఎలాగైనా అనే విధానాన్ని మార్చుకున్నారు. నా వల్ల అవుతుంది అనుకున్నారు. కట్టగలనా అనుకున్నారు, కట్టినారు. కొనగలనా అనుకుంటారు, పోగలనా అంటారు, పోతారు. పిరిగితనం భయం లేదు వాళ్ళ దగ్గర. అంటే భయం అనేది లేదు. ఆలోచన విధానం ఉన్నతంగా పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళు సాధించబడుతున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు? లాస్ అయిపోయింది, ఇంకా పోయింది, నా వల్ల కాదు, ఇంకా నేను సూసైడ్ చేసుకుంటానంటే సరిపోతావు, వేస్ట్గా పోతుంది జీవితం. అక్కడ ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకో, ఒక్క దగ్గర నిరాశ పడింది అంటే, మన మైండ్ నిరాశలో ఉంది అంటే పక్కన విజయం ఉంది అని అర్థం. దాని పక్కన ఉంది, రెడీగా ఉంది. నువ్వు ఇక్కడ మేల్కొల్పునావు అనుకో, నీ మైండ్నే ఇంకా సాధించబడతావు, నీకు విజయం చూపిస్తుంది. నిరాశ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే పక్కన విజయం ఉంది. అక్కడ నువ్వు భయపడి కానీ అక్కడికే కోల్పోయినావు అంటే ఆ విజయం వేస్ట్కి పోతుంది. అంటే నువ్వు ఇక్కడికే తీసేస్తుంది. నువ్వు ఇక్కడ ఎలాగైనా నేను సాధించగలను, నేను ఇంకా చేయగలను, నా వల్ల అవుతుంది, దీనికన్నా గొప్పగా చేయగలను అని కానీ ఒక ధైర్యాన్ని పెంచుకున్నప్పుడు పక్కన విజయం చూపించేస్తుంది. నీకు ఎలాగైనా ఆలోచించాలంటారు సార్? రోజులంతా అవసరం లేదండి. ఇప్పుడు మామూలుగా అయితే పాజిటివ్ థింకింగ్ 45 సెకండ్లు ఒకే దాని మీద కానీ ఫోకస్ పెడితే నెరవేరపడుతుంది. 45 సెకండ్లు పెట్టలేవు, నువ్వు పెట్టలేము. సరే, ఇప్పుడు నా చుట్టూ ఇటు ఇంటి EMI, ఇటు కార్ EMI, ఇటు ఫ్యామిలీ, అటు సైడ్ గ్రాసరీస్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, పిల్లల ఫీజు కావచ్చు, ఇలా ఇన్ని నా చుట్టూ ఉన్నాయి. మధ్యలో నేను ఒక్కడనే ఉన్నాను. నాకు ఒక జీతం కూడా ఇప్పుడు మళ్ళీ మంత్ ఎండ్కి వస్తుంది, ఈ రోజుకి నేను కట్టాలి అనుకునే పర్సన్ 45 సెకండ్స్ లో పాజిటివ్ గా ఆలోచిస్తే అయిపోతుంది అంటారా? అట్లా రాదు, దానికి రాదు. అది అట్లా ఒక పని అనుకున్నావు, ఒక పని నేను చెప్పింది ఒక పని, ఈ పని మీద పోతున్నావు, ఈ పని జరగాలంటే ఫోకస్ మొత్తం 45 సెకండ్లు దాని మీద పెట్టినావు అనుకో, సెకండ్ల పని అవుతుంది, అది పని అయిపోతుంది. ఇప్పుడు నువ్వు చుట్టూ ఇన్ని భారాలు పెట్టుకున్నావు, దీనికి నువ్వు బలంగా ఆలోచించాలి, బలంగా మారాలి. బలంగా మారినప్పుడు ఎంత ఉంది చూడు, నీ చుట్టూ EMIలు అన్నావు, ఇల్లు అన్నావు, ఉద్యోగాలు అన్నావు, దాదిలాస్ అన్నావు. ఇప్పుడున్న ప్రాబ్లం కూడా సొసైటీకి ఉన్నది ఇదే కదా సార్, వచ్చే సంపాదన 10 అయితే కొంతమందికి మాత్రమే అండి, ఇది అందరికి లేదే. మీరు అంటున్నారు అందరికి కాదు. ఎందుకు లేదు సార్? అందరికి లేదే, అందరికీ ఉంది. అందరికి లేదు, నేను చెప్తున్నాను. అందుకే అన్నా సార్, ఉన్నవాడు ఉన్నవాడుగానే ఉన్నాడు, లేనోడు అదే వాడి కారణం అని చెప్పాను కదా. వాడు ఉన్నవాడు వచ్చి ఏం భయపడలేదు, ఉన్నవాడికి అన్నీ ఉన్నాయి, వాడు పోతూనే ఉన్నాడు. కొందరు మాత్రమే అది కురుకుపోయి ఉన్నారు, అన్ని చుట్టూ పడేసుకొని. ఎందుకంటే చూడు బాగా, వాడు ఆలోచన విధానం ఎక్కడ ఉంది అంటే, ఇప్పుడు ఒక అప్పు ఉంది వాడి దగ్గర, దాన్ని సరిదిద్దుకునే వారికి ఆలోచించడు. టక్కని కారు కొనాలంటే ఇంకొక అప్పు చేస్తాడా లేదా? ఇక్కడ ఒక అప్పు ఉంది వాడిది ఆల్రెడీ, ఏదో ఒక ఇల్లుకి EMI నడుస్తుంది, ఏదో ఒకటి ఉంది, లేక బైక్దో ఏదో ఒకటి EMI ఉంది. దీన్ని అట్టా పెట్టుకున్నాడు. ఇంకొకటి ఆశ మీద పుట్టింది, కారు కొనాలి, మళ్ళీ దానికి ఒక లోన్ వేసినాడు, అది ఒక అప్పు అయింది. ఇంకో 2 అయింది, పక్కన వాళ్ళు ఏదో చేస్తున్నారు అనేసి మళ్ళీ ఇంకొకటి చేసుకున్నాడు, దానికి ఒక అప్పు అయింది. మళ్ళీ ఇంకో అందరూ వాళ్ళు ఇది చేసినారు, అది చేసిన ఇంకొకటి చేసుకున్నాడు. అంటే నదిలో వాడు ఉన్నాడు, చుట్టూ ఎవరు చేసుకున్నది దాన్ని? వాడే కదా అప్పు చేసుకున్నది, వాడే తెలిసే చేసినాడు. దీనికి కారణం వాడే. ఒక్కొక్కటి క్లియరెన్స్ చేసుకోవాలండి. వాడు పక్క వాళ్ళని గురించి పట్టించుకోకూడదు మనం. వాడు ఎదిగిపోయినాడు, వీడెట్టి సంపాదించినాడు, వాడితో తోసుకున్నాడు, వాడు ఎలాగైనా కొనేస్తున్నాడు, వాడు ఉంది కొంటున్నాడే. నువ్వు అప్పు చేసి ఎందుకు కొంటున్నావు? అప్పు చేసి పప్పు కూడా తినాలని ఎవరు చెప్పారు మిమ్మల్ని? అప్పు చేసి కాదు, నువ్వు ఓనుగా సంపాదించి ఏ కూడైనా తిను.
ఇప్పుడు వాడు ఉంది, వాడు కొనుక్కుంటున్నాడు, 4-5 రకాలు కొనుక్కుంటాడు. ఉన్న కారును కూడా మార్చేసి కొత్తది కొంటాడు. వాడు కొనేసినాడు అనేసి నువ్వు కూడా మారిస్తే ఎలా? నీ దగ్గర అప్పులో ఉన్నావు ఆల్రెడీ. వాడు కొనుక్కొని పర్లేదు, నేను మళ్ళీ కొంటా, ఫస్ట్ ఇది క్లియర్ అవ్వని, నేను జోరుగా సంపాదించి బాగా సంపాదించుకుంటాను అనే ఆలోచన ఉన్నప్పుడు ఇక్కడే మిగిలి ఉంటావు, ఇక్కడికే నిలబడి ఉంటావు, దీన్ని ఈజీగా తెచ్చుకొని ఉంటావు, నెక్స్ట్ స్టెప్ పోయి ఉంటావు. దీన్ని కాదని మళ్ళీ ఇంకోటి కొన్నావు, దాన్ని కాదని దీన్ని ఇంకోటి కొన్నావు, ఇంకోటి వాడు పక్కన తోటి చేసినాడు, ఎదురింటి తోటి చేసినాడు, నా ఫ్రెండ్ చేసినాడు, నువ్వు చేసుకుంటే మధ్యలో ఇరుక్కుపోయినావు. కారణం నువ్వే కదా, నీ ఆలోచన తక్కువ చేసినావు కాబట్టి తక్కువగానే ఆలోచించినావు, చుట్టూ ముట్టుకునేసింది అప్పులు. అదే ఒక బాగా ఆలోచన ఉన్నతంగా పెట్టున్నావు అనుకో, బాగా ఆలోచించి ఇది క్లియర్ అయిన తర్వాత నెక్స్ట్ పోదాం అనుకున్నాడు, పోయి ఉంటావు. అప్పుడు ఏ అప్పు ఉండదు, సులభంగా తెచ్చుకొని ఉంటావు, అట్టనే లోపల తెచ్చుకొని పోతూ ఉండొచ్చు. అప్పు నెప్పు, అప్పు అన్నామంటే నెప్పులాగా తయారవుతుంది. చుట్టూ అప్పులు పెట్టుకుంటాం కానీ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఏం చేసుకుంటారు వాళ్ళు? అలా జరగదు. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే, ఒకవేళ ఇప్పుడు ఉన్నారన్నవారు అందరు లేదు కానీ, అందరు ఎక్కడ ఉన్నారు కానీ కొందరు ఉన్నారు. అలా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఇంకటాల నుంచి ఇలాంటి పొరపాటు చేయకండి. ఈ పొరపాటు చేయకుండా ఇప్పుడు ఉన్నది ఒక్కొక్కటి టైమింగ్స్ అడగండి. దేనికని సొల్యూషన్ ఉందండి, దారిలో ఉన్నాయి, దేనికైనా దారి ఉంది, ఆన్సర్లు ఆల్రెడీ ఉన్నాయి, క్వశ్చన్స్ రిలేటివ్ పుట్టేది అడగండి. ఇప్పుడు ఆన్సర్లు ఉన్నాయి కానీ డబ్బులు లేవు సార్. ఆన్సర్లు ఉన్నాయండి, డబ్బులు కూడా ఉన్నాయండి. లేదంటే లేదు, ఉంది అంటే ఉంది, లేదంటే లేదు. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నీకు ఒకటి చెప్తాను. ఇప్పుడు ప్రభాస్, మహేష్ బాబు ఉన్నారు, ఒక పిక్చర్ నటిస్తున్నారు. ఆ పిక్చర్ ఒకసారి ఒక మాదిరికి పోతుంది, మళ్ళీ రెండో పిక్చర్ నటిస్తారు, కొంచెం హిట్ అవుతుంది. అంటే వాళ్ళకి ఎప్పుడేమనిపిస్తుంది అంటే, ఓ ఫస్ట్లో లెవెల్గా నటించినాం, ఒక యావరేజ్ ఆడింది, ఇప్పుడు బాగా నటించినాం, ఇంకా బాగా నటించాలి. ఏం చేస్తున్నారు? ఇంకా బాగా నటించాలన్నారు. నటించే కొద్ది వాళ్ళకి ఏమొస్తున్నది చెప్పండి? డబ్బు వస్తుందా? పారితోషికం పెంచుకుంటున్నారు కదా, కోట్లు పెంచుకుంటున్నారు కదా. దానికి కారణం వాళ్ళే. బాగా నటించాలి. నటనే అంటే ఒక జీవితం, మన జీవితం అంతా నటనే. నువ్వు నటించాలి అన్నట్టు, లేదన్నావంటే లేకుండా చేసి పారేస్తుంది. ఉన్నట్టు నటించి, లేని దాన్ని కూడా ఉన్నట్టు నటించు, ఒక నీట్నెస్గా ఉండి తయారవు. అప్పుడే ఈ అమ్మాయిలు అన్నీ చుట్టుకోకుండా నువ్వు చేసుకునే విధానం సరిలేదు. ఒకవేళ ఉన్నవాళ్ళు ఎవరినో ఉంటే ఇంకటాల నుంచి దాన్ని వదిలేసి ఇంకా ఇవన్నీ తీరినట్టు ఒక డ్రీమ్లో ఉండండి. ఎనీ టైం పాజిటివ్గానే ఉండండి. ఏదో ఒక మార్గం ఉన్నాయి మీకు, దారి లేకుండా పోలేదండి, దారిలు ఉన్నాయి, బోలుడు ఉన్నాయి. మీకోసం కూడా ఒక దారి ఎవడో ఒకడు పుట్టుకొని వస్తాడు, ముందుకు వస్తాడు. దానికి ఫీడ్బ్యాక్ వచ్చి మన వైజాగ్ చూడొచ్చు మీరు. ఒక ఇల్లు లేదు, ఒక బిజినెస్ లేదు, ఏమీ లేదు, తినడానికి తిండి కూడా లేదు. పట్టుదలతో నా వీడియోలు చూసి 1.5 yearగా చేస్తున్నాడు. అదృష్టాన్ని పిలిచాడు, తెలివిని పెంచుకున్నాడు. పదే చేయడం వల్ల ఒక బిజినెస్ మ్యాన్ పరిచయం అయ్యాడు. ఏం చేశాడు? ఒక బిజినెస్ మ్యాన్ పరిచయం అయ్యాడు. ఆయనకి పరిచయం అయ్యి 70 లక్షల రూపాయలు ఇల్లునే 20 లక్షలకి ఇచ్చాడు. ఈయన దగ్గర ₹1 లేదు. అప్పుడు కూడా డబ్బు కట్టమని ఇవ్వాలా, ఈ ఇల్లు తీసుకో, నువ్వు ఎత్తుకో, నాతో కూడా ఉండు, నెలకు ₹1,00,000 ఇస్తాను, నేను ఈ కొన్న 4 నెలలు ఉండబోతున్నాను, ఈ బిజినెస్ మొత్తం నీకు ఇచ్చేస్తాను, తర్వాత నువ్వు సంపాదించిన డబ్బులు అప్పుడప్పుడు నాకు కట్టుకో, నేను వెళ్ళిపోతున్నాను బయట దేశానికి, నేను బయట వెళ్తున్నాను, ఇదంతా నీకే ఇస్తానని. ఆయన ఏం అడిగినాడు? ఎవరినన్నా? ఎవరిని అడగలేదే. ఆయన ఇక్కడ డ్రీమ్ చేసినట్టు చూడు, ఇల్లు, ఆ ఇల్లు ఆయనకు వచ్చేసింది అక్కడికి. అంటే ఏ కష్టపడలేదు. ఇప్పుడు అందరూ అంటున్నారంట ఆయన్నే, నువ్వు అదృష్టవంతుడు, నీ పిల్లలు భార్య అదృష్టవంతులు అంటున్నారంట. ఎందుకంటే ఏ ₹1 లేకుండా నీ దగ్గరికి వచ్చింది కదా అది. దానికి కారణం అతనే, ఆ మైండ్ థాట్స్ వల్లే వచ్చింది అది. క్రియేటింగ్ బలం ఉంది, సంకల్ప బలం ఉన్నప్పుడు అది తీసుకొచ్చింది. కాబట్టి ఏదైనా సాధ్యం, ఏదైనా అనుకూల పడుతుంది. మీరు ఇంకటాల నుంచి ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉన్న పొరపాట్లు సరిదిద్దుకోండి. వీలైనంత వరకు తీరిపోయినట్టు ఒక డ్రీమ్ని పట్టించండి, ఏదో ఒక మార్గాలు సృష్టించబడతాయి. ధైర్యాన్ని పెంచుకోండి. ధైర్యం లేకపోతే ధ్యానం చేయండి. అది కూడా కుదరకపోతే మిర్రర్లో నిలబడి మాట్లాడండి. ఆ ధైర్యం ఆటోమేటిక్ పెరిగిపోతుంది, నీలో ఆటోమేటిక్ పెరుగుతుంది. ఓకేనా? చేసుకోండి, భయపడకండి. క్రియేటర్ మీరే, సృష్టించేది మీరే, ఏం అవసరం లేదు. చుట్టూ అప్పులు చేసుకునేది నువ్వే. అలా చేయకండి. చేసి ఇరుక్కోవడం ఎందుకు? చేయకముందు ఆలోచన ఉన్నతంగా పెట్టినామంటే అది అంతా ఇరుక్కోలేవు. తక్కువ ఆలోచించినా కూడా ఇరుక్కున్నావు. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా మైండ్ని పాసుగా పెట్టుకొని ఆలోచన ఎక్కువగా ఉన్నతంగా ఆలోచించి నేను నా యొక్క జీవితాన్ని మెరుగుపరుచుకున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ.